హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. అనుకోకుండా ఢిల్లీ నుంచి గల్లీకి, అదేనండి అందమైన మా పల్లెటూరు వెళ్ళడం జరిగింది. పుట్టి పెరిగిన ఊరు వెళ్తున్నామంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ చిన్న క్లిప్స్. ఇది భీమవరం రైల్వే స్టేషన్, వెస్ట్ గోదావరి. ట్రైన్ దిగి ఊరిలో అడుగుపెట్టిన వెంటనే ఏదో తెలియని సంతోషం. ఫస్ట్ టైం ఆంధ్రాలో ఫ్రీ బస్ ఎక్కా. భలే ముచ్చట అనిపించింది. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఉండడానికి మేము ఎంతో ఇష్టంగా కట్టుకున్న గెస్ట్ హౌస్. చాలా విశాలమైన ప్రదేశం, పచ్చపచ్చగా చాలా బాగుంటుంది. చాలా రిలాక్స్గా ఉంటుంది. అందమైన ప్రదేశం, కల్మషం లేని మనుషులు. మన వాళ్ళు అందరూ పలకరిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మన వృత్తిరీత్యా ఎంత దూరంగా ఉన్నా కూడా పుట్టి పెరిగిన ఊరిలో ఒక ఇల్లంటూ ఉండాలి. పరిస్థితులు ఎప్పుడు ఎట్లా మారతాయో ఎవరికీ తెలీదు. ఎగ్జాంపుల్, కరోనా టైంలో చూడండి. ఎప్పటికైనా సొంత గూటికి చేరాల్సిందే కదా. ఎన్ని రోజులు ఊరిలో స్పెండ్ చేసినా కూడా తిరుగు ప్రయాణములు అనిపిస్తుంది. అప్పుడే అయిపోయాయా, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ముఖ్యంగా పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఎంత చిన్న అవకాశం వచ్చినా తప్పకుండా ఊరు వెళ్ళి వాళ్ళని కలవండి. ఆ అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు. మన వాళ్ళతో గడిపే ప్రతి క్షణం చాలా విలువైనది. ఎప్పటికీ తిరుగురానిది చిన్ననాటి గతం. ఇప్పటికీ ఆ మధుర అనుభూతి పొందాలంటే మన ఊరు వెళ్ళాల్సిందే. మీకు కూడా అవకాశం ఉంటే తప్పకుండా పల్లెటూరు వెళ్ళండి. ఆ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, మట్టి వాసన, గోదావరి సెలయేర్లు, రంగురంగుల పువ్వులు, స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ ఎంజాయ్ చేసి రండి. మా పల్లె మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీకు ఒక రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లాగే బెల్ బటన్ నొక్కండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే వీడియోస్ చూసిన వెంటనే వదిలేయకుండా తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.